వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. ఈరోజైతే రెసిపీ ఏంటో తెలుసా? మంచూరియా, వెజ్ మంచూరియా. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో అయితే ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఇప్పుడైతే ఒక క్యాబేజ్ని తీసుకున్నాను. ఈ క్యాబేజ్ని అయితే సగం కట్ చేసి దీన్ని అయితే తురిమేసుకుందామండి. చూడండి, ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఈ క్యాబేజ్ని. అలానే నేను 2 క్యారెట్లు తీసుకుంటున్నానండి. దీన్ని కూడా తురిమేసుకుందాము. సన్నగా తురుముకోవాలండి. చూడండి, ఇలా అయితే తురిమేసుకున్నాం కదా. చూడండి, ఇంత సన్నగా రావాలి. చూడండి, ఇప్పుడైతే ఈ క్యారెట్ని కూడా ఆ క్యాబేజ్లోకి వేసేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి మనం 1 కప్పు మైదా వేసేసుకుందాము. అలానే ఇందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకుందామండి. అలానే ఇందులోకి 1 స్పూన్ కారం వేసేసుకుందాము. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ తింటే తక్కువ వేసుకోండి. అలానే రుచికి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడిని వేసేసుకుందామండి. ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇదైతే బాగా కలుపుకోవాలండి. దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. లుండలు చేసుకునేటప్పుడు విడిపోకుండా మంచిగా కలుపుకోవాలండి. చూడండి, దీంట్లో అయితే ఏ వాటర్ అయితే వేయట్లేదు. చూడండి, ఇలానే కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగైతే కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని బాల్స్లా చేసేసుకుందాము. దీంట్లో అయితే ఏ వాటర్ వేయలేదు, ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి. చూడండి, ఇలాగైతే బాల్స్ని చేసేసుకుందాము. మా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, ఈ బాల్స్ని అయితే వేసేసుకుందాము. నేనైతే అప్పుడే చూడండి ఎన్ని చేసానో, మిగతావన్నీ చేసేసుకున్నాను బాల్స్. చూడండి, ఈ మంచూరియా బాల్స్ని అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకైతే ఆయిల్ని యాడ్ చేసేసుకుందామండి. కొంచెం ఎక్కువే కావాలండి, అంటే ఫ్రై చేసుకోవడానికి. మరి ఆయిల్ ఏమి ఎక్కువగా పట్టదండి దీనికి. ఆయిల్ అయితే మరీ అంత హీట్ అయిపోకుండా ఒక 60% హీట్ అయిన తర్వాత ఆ మంచూరియా బాల్స్ని అయితే ఇందులో వేసేసుకుందాము. ఈ మంచూరియా బాల్స్ని అయితే ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకుందాము. అది కూడా ఆయిల్ మాత్రం 60% హీట్ ఎక్కిన తర్వాతే అండి, పూర్తిగా అయితే హీట్ అవ్వకూడదు. చూడండి, ఒకసారి అలా వేసేటప్పుడు ఒకసారి కలిపి వేయాలండి, విడిపోకుండా. చూడండి, రౌండ్గా షేప్లో ఉండాలండి. చూడండి, మంచిగా బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కాసేపు వరకు అలాగా 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి, లోపల కూడా బాగా ఫ్రై అయ్యిద్దండి. ప్లీజ్ అండి, మా వీడియోని చివరి వరకు చూడండి. మంచూరియా అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. అందుకని బయట తెచ్చుకోవడం కన్నా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు కదండి. అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేసేస్తున్నానండి. బయట అయితే మరీ అంత తినడం మంచిది కాదండి. ఇంట్లో అయితే ఎప్పుడో ఒకసారి పిల్లలు కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఈ మంచూరియా అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి. చూడండి, ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి మంచూరియాని. అలానే మిగిలిన మంచూరియాని కూడా ఇందులో వేసేసుకుందాము. అవి కూడా సేమ్ ఫస్ట్ ఎలా చేసుకున్నాం అలానే చేసుకోవాలండి. ఇప్పుడు రెండోసారి కూడా ఈ మంచూరియా బాల్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాము. దీంట్లో కావాల్సినవి ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను. అలానే 2 క్యాప్సికమ్ అండి, చిన్నవి. అలానే వెల్లుల్లి, అలానే ఒక పచ్చిమిర్చి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిని వేసేసుకుందామండి. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ వెల్లుల్లిని అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఏదైతే కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే దీని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అయితే వేసేసుకుందాము.
ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాము. ఆనియన్స్ కూడా అలానే వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రై అయినాయి కదండి, దీని తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకుందాము. వేసుకొని చూడండి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మనకి మంచిగా చాలా చాలా బాగుండిద్ది. చూడండి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ప్లీజ్ అండి మా వీడియోని చివరి వరకు చూడండి. అలానే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందామండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసి పక్కన పెట్టేసుకున్న క్యాప్సికాన్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ క్యాప్సికమ్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడైతే టేస్ట్ బాగుండిద్ది. చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు అలా కలుపుతూనే ఉండాలండి, అప్పుడైతే కింద మాడకుండా ఉండిద్దండి. చూడండి అలా కలిపేసుకుంటూ ఉందాము. ఒక 2 నిమిషాలు కలిపేసుకుందామండి. చూడండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనం 2 స్పూన్లు వెనిగర్ వేసేసుకుందాము. 2 స్పూన్స్ చాలండి. అలానే ఇప్పుడైతే ఇందులోకి సోయా సాస్ని వేసేసుకుందాము. నేనైతే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసేసానండి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ సోయా సాస్ మొత్తం కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు కలిపేసుకోవాలి, అప్పుడే ఈ సోయా సాస్ మొత్తం బాగా కలిసిద్దండి. చూడండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్ వేసేసుకుందామండి. అలానే ఇందులోకి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుందాము. మీ ఇష్టం అండి, రెడ్ చిల్లీ సాస్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న దాన్ని బట్టి. అలానే ఇప్పుడైతే టమాటా సాస్ని అయితే వేసేసుకుందాము. నేనైతే 3 స్పూన్లు వేసానండి. ఈ సాసెస్ మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం కలిసేటట్టుగా. అలా 2 మినిట్స్ పాటు కలిపేసుకుందాము. అలానే మనం కార్న్ఫ్లోర్ని అయితే వాటర్ వేసేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. చూడండి ఉండలు లేకుండా వేసేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే ఇందులో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఉండలు లేకుండా ఇందులో అయితే వేసానండి. చూడండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి కలిపేసుకోవాలండి. ఇలాగా ఒక 1 మినిట్ పాటు కలిపేసుకుందాము. అప్పుడే ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ అలాంటి సాస్కి మొత్తం బాగా పట్టిద్దండి. చూడండి ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఇందులోకి. ఇప్పుడైతే కొంచెం బాగా చిక్కపడ్డాక అప్పుడు మంచూరియా బాల్స్ని అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే కొంచెంసేపు కలిపేసుకొని చూడండి కొంచెం అయితే చిక్కపడింది కదండి, ఇలా చిక్కపడాలండి. అప్పుడే మనం మంచూరియా బాల్స్ని అయితే వేసుకోవచ్చు. మరీ వాటర్గా ఉంటే బాగోదండి. ఇప్పుడైతే కొంచెం చిక్కపడిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న మంచూరియాలను అయితే వేసేసుకుందామండి. ఒకటొకటిగా మెల్లిగా వేసుకోవాలండి. చూడండి నేను ఒకటొకటిగా మెల్లిగా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఇలాగా ఒకటొకటిగా వేసుకొని నేనైతే మొత్తం వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ మంచూరియాకి ఆ సాసులన్నీ పడతాయండి. చూడండి మరీ అంత వాటరీగా కాకుండా కొంచెం చిక్కపడాలండి. ఈ సాస్ మొత్తం మంచూరియాలకు పట్టితే అప్పుడే బాగుండిద్దండి. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకి బాగా నచ్చిద్దండి, అలానే హెల్తీ కూడా. ఇప్పుడైతే కొత్తిమీరని అయితే వేసేసుకుందాము. చూడండి నేను ఎక్కువ వేయట్లేదండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. చూడండి సాసులు అయితే మంచిగా మంచూరియాకి పట్టాయి కదండి. చూడండి మంచూరియా అయితే సాఫ్ట్గా భలే ఉందండి. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.